ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో బీజేపీ సింధూరం మహిళలు గరం గరం ఉత్తరాదిలో బెడిసి కొట్టినటువంటి సింధూర్ అభియాన్ గల్లా బట్టి నిలదీస్తున్నటువంటి ఆడబిడ్డలు. బీజేపీ మొన్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేసిందో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపరేషన్ సింధూర్ని ఉగ్రవాదుల్ని పూర్తిగా మట్టుబెట్టడానికి కోసం కాకుండా దానితో వచ్చినటువంటి క్రెడిట్ని మొత్తం రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. సరే, అఫ్కోర్స్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పైన పూర్తిగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు ప్రధానమంత్రి సడన్గా యుద్ధ ఉద్రిక్తతను ఎందుకు నిలిపివేశారు, ఎందుకు వెనుకడుగు వేశారు, ఒక గెలుపు అంచున ఉన్నటువంటి భారత్ని ఎందుకు ఓటమి దిశగా తీసుకెళ్లారంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి ప్రశ్నలు మరింతగా బలంగా వినిపిస్తున్నాయి. అటువంటి సమయంలో వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్తో ఏదైతే కొద్ది గొప్ప ఏదైతే మైలేజ్ వచ్చిందో దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఉత్తరాదిలో బీజేపీ అవలంబిస్తున్నటువంటి ఆ విధానాన్ని ఉత్తరాది మహిళలు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్ రాజకీయం తలకెక్కితే ఉచితానుచితాలు తెలియవు, ఓట్ల మత్తులో మునిగి తేలినప్పుడు ఏది మంచి ఏది చెడు అర్థం కాదు, అధికారమే అంతిమ లక్ష్యమైనప్పుడు ఆడబిడ్డ కూడా ఓటుగానే కనిపిస్తుంది. బీజేపీ పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉంది. సింధూరం అంటే వివాహ సమయంలో భర్త భార్య నుదుటిన దిద్దే కుంకుమ. అది మహిళ వైవాహిక స్థితిని, భర్త సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మహిళకు సింధూరాన్ని ఇచ్చే అర్హత భర్తకు మాత్రమే ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రక్రియను సింధూర దానం అంటారు. పాకిస్తాన్పై సైనిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని నుంచి ఓట్లు ఎలా దండుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ పడింది. అందులో భాగంగా సింధూర్ అభియాన్ పేరిట ఒక కార్యక్రమాన్ని దాదాపు మొదలుపెట్టింది. ఇంటింటికి వెళ్ళి మహిళలకు సింధూరాన్ని పంచడం దీని ఉద్దేశం. ఇట్లా మహిళలు ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నటువంటి బీజేపీ పావులు, బీజేపీ పాచికలు పారని పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు వచ్చినాయి. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్. సింధూరం పంపిణీని తిరస్కరిస్తున్న ఆడబిడ్డలు. భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు. సర్వత్రా విమర్శలతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ అసలు కార్యక్రమమే చర్చకు రాలేదంటూ బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా, ఇది ఎంత దౌర్భాగ్యం అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో బీజేపీ ఏది చేసినా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది అనే విమర్శలకి తావిచ్చేలాగా, బలమిచ్చేలాగా ఉత్తరాదిలో కుంకుమని అంటే సింధూరాన్ని పంపిణీ చేసే కార్యక్రమం బీజేపీ అనేక చోట్ల తలపెడితే అక్కడి నుంచి మహిళల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం సింధూరం అంటే భర్త భార్యకు ఇవ్వాల్సినటువంటి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ. కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం కోసం నిజంగా అది మనం ఇవ్వొచ్చా ఇవ్వకూడదా, అది ఉచితమా అనుచితమా అనేది, ఏది మంచా చెడా అనేది ఏది పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎట్లా ఉపయోగించుకుంటారో అనేటువంటి దానిలో బీజేపీ చేస్తుంది అంటూ తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ జాతి జనులకు ఓ భావోద్వేగ అనుభవం. భారత ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలపై మన జవాన్లు సాగించిన ఒక విజయ విహారం అయితే రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ జాతికి జవాబు చెప్పండి, కోల్పోయిన పౌరుల ప్రాణాలపై చర్చ పెట్టండి అంటూ ఇప్పుడే దేశవ్యాప్తంగా ఆల్రెడీ డిమాండ్స్ వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి. ఏకతాటి మీదకు 16 ప్రతిపక్ష పార్టీలు వస్తున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సెషన్కు డిమాండ్ చేస్తున్నాయి 16 ప్రతిపక్ష పార్టీలు. సో పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా అంత ఆవేశంగా ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. కొంతవరకు ఉగ్రవాదుల స్థావరాలని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. కానీ అట్లా అదే కొనసాగిస్తున్నటువంటి ఒక పాజిటివ్ వాతావరణం ఉన్న సమయంలో ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించారు, ట్రంప్కు ఎందుకు మోడీ తలొగ్గారు, ఎందుకు ఉన్న ఫలంగా ఒక్కసారిగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపైన ఎందుకు కాల్పుల విరమణ చేశారు, ఆపరేషన్ సింధూర్ అని ఆర్భాటంగా చెప్పి ఎందుకు ఆపరేషన్ సింధూర్ని నిలిపివేశారంటూ దేశవ్యాప్తంగా ప్రశ్నలు వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా 16 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సెషన్ పెట్టండి, ఏం జరిగిందో దేశ ప్రజలకు వివరించండి అంటూ చర్చిద్దాం రండి అంటూ 16 ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టాలు కాదు ఫలితమే ముఖ్యం. సింధూర్లో భారత్కు నష్టంపై మళ్ళీ సిడిఎస్ చౌహాన్ వ్యాఖ్యలు. ప్రధానికి 200 మంది ఎంపీలు ఈ మేరకు లేఖ కూడా రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి, కాల్పుల విరమణ, ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టు. ట్రంప్ సరెండర్ అనగానే ప్రధాని మోడీ లొంగిపోయారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు పెట్టాలంటే ట్రంప్ను కలవాలంటూ సంజయ్ రౌత్ కూడా ఎద్దేవా చేస్తూ ప్రశ్నిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ వైమానిక స్థావరాలని తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా కేంద్రంలోని మోడీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ఈ వ్యవహారంపై యావత్ జాతి జనుల్లో ఎన్నో ప్రశ్నలు
మిగిలే ఉన్నాయి. దీనిపై ప్రధానమంత్రి మోడీ ఈ దేశ ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి డిమాండ్ సర్వత్రా వస్తుంది. మరోపక్క సింధూరాన్ని పంచే దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ ఫలితాలని రాజకీయంగా వాడుకోవడం కోసం ఒక పక్క ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే మనకు చూస్తున్నాం. సింధూరం పేరిట ఓట్లు అడుక్కోవడమా అంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రశ్నిస్తున్నారు. మోడీజీ ముందు మీ భార్యకి ఇవ్వండి అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ రక్షణ కోసమే సింధూర్ను పంపిస్తున్నారు అన్న రిపోర్టర్పై మహిళలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీరెవరు సింధూరం ఇవ్వడానికి, నా భర్త నపుంసం కూడా అంటూ ఒక మహిళ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పెళ్లి చేసుకున్నవాడు మాకు రక్షణ కల్పిస్తాడు, మా ఇళ్లలోకి వచ్చి సింధూరం ఇచ్చేందుకు మీరెవరు? ప్రధాని ఇలాంటి నీచ పనులు చేస్తుండే సిగ్గుగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త తనకు సింధూరం తెచ్చి ఇస్తాడని, సింధూరం ఇచ్చేందుకు మీరెవరంటూ మరో మహిళ ప్రశ్నించింది. ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరోపక్క 16 ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. మోడీ జాతికి జవాబు చెప్పండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అంశంపైన చర్చించి దేశ ప్రజలకు సమాధానం చెప్పండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు బదులేదంటూ అనేక ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ మాక్ డ్రిల్, టెరిటోరియల్ ఆర్మీ, ఎయిర్ రైడ్, సైరన్లు అంటూ హడావిడి చేసి యుద్ధం కోసం ప్రజానీకాన్ని సిద్ధం చేశారు. వెంటనే ఎందుకు యూటర్న్ తీసుకున్నట్టు? పాకిస్తాన్ వైమానిక స్థావరాల్ని మన సైన్యం కూల్చేసి యుద్ధంలో పైచేయి సాధించిందన్నారు. అలాంటప్పుడు కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు? భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఇది నిజమేనా? వాణిజ్యం నిలిపివేస్తామంటూ బెదిరిస్తేనే కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పారు. ఇది నిజమేనా? కామన్ సెన్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలతో ట్రంప్ భారత్ను కించపరిచే విధంగా మాట్లాడారు. దీన్ని ఎందుకు ఖండించలేదు? ఇట్లా అనేక ప్రశ్నలు మనకు కనిపిస్తున్నాయి. యుద్ధంలో మనదే పైచేయి అయితే పాక్ ప్రజలు, అక్కడి ఆర్మీ ఎందుకు సంబరాలు జరుపుకుంది? మన ప్రతీకార దాడులతో పాక్ వణిగిపోయి కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధానిగా మీరు చెప్పారు. అలాంటప్పుడు కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు? పహల్గామ్ సూత్రధారులు పాకిస్తాన్లో పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయినా కూడా వారిని ఎందుకు పట్టుకోలేదు? భారత్లో ఉంటూ పాక్ గూఢచర్యం చేస్తున్న 15 మందిని నెల వ్యవధిలో పట్టుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందే వీళ్ళను ఎందుకు గుర్తించలేదు? మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? పాకిస్తాన్కు మనం సింధు జలాలను నిలిపివేశాం, దీంతో మనకు బ్రహ్మపుత్ర జలాలను నిలిపేస్తామంటూ చైనా ఇప్పుడు బెదిరిస్తుంది. చైనా వైఖరిని ఎందుకు నిలదీయట్లేదు? ఇట్లా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం యావత్ భారత ప్రజానీకం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అనేక వర్గాలు ఇవాళ అడుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆకస్మికంగా ఉన్నపలంగా ఎందుకు ఆపరేషన్ సింధూర్ని నిలిపివేశారు? ట్రంప్కు ఎందుకు లొంగిపోయారు? ఇవాళ ట్రంప్ పదే నేను నా మాట ప్రకారమే, నేనే యుద్ధాన్ని ఆపేశాను, వాణిజ్య ఒప్పందాల విషయంలో, వాణిజ్యం విషయంలో భారత్ నాటి పాకిస్తాన్ని బెదిరిస్తే ఆ బెదిరింపులకు లొంగి భారత్ పాకిస్తాన్ యొక్క ఆ ఉద్రిక్త పరిస్థితులు నేనే ఆపేశాను ట్రంప్ అనేకసార్లు చెప్తుంటే ఎందుకు మీరు ఖండించట్లేరంటే అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకా మనం చూడొచ్చు, ఇంకా సవివరంగా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టండి అంటూ మోడీకి డిమాండ్ చేస్తూ దాదాపుగా 200 మంది ఎంపీలు లేఖలు రాశారు ప్రధానమంత్రి మోడీకి. కష్టపడితేనే కలలు సాకారం, కేసీఆర్ జీవితమేందుకు నిదర్శనం. అమెరికాలో ఎవరైనా తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడితే న్యాయ సహాయం అందిస్తాం. ప్రపంచంతో ఇండియా పోటీ పడేందుకు విదేశాల్లో చదివే యువత సహకరించాలి. మన భారతదేశంలో కంపెనీలు పెట్టండి. డాలస్ వర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. నిన్న ఈ మేరకు విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. కేవలం ర్యాంకులు, గ్రేడ్ల కోసం కాకుండా జీవితంలో సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలపైన విద్యార్థులు దృష్టి పెట్టాలి. లక్ష్యం వైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా మనతోనే ఉన్న వ్యక్తులు వెనక్కి లాగినా నిబద్ధతతో ముందుకు పోవాలి. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజం, ప్రపంచంలో మంచి మార్పు తెచ్చే దిశగా ప్రయత్నం చేయాలంటూ కేటీఆర్ వారికి సూచించారు. మేధో వలస మన దేశానికి పెను సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నా కూడా ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడి రాణించాల్సిన అవసరం ఉంది. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలపైన దృష్టి సారించాలి. మన దేశంలో ఉన్న అపారమైన అవకాశాలని వినియోగించుకోవాలంటూ కేటీఆర్ సూచించారు. సో ఇటీవల మొన్న డాలర్స్లో చాలా విజయవంతంగా, చాలా వైభవంగా, సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ రజతోత్సవ సభను, అలాగే తెలంగాణ ఆవిర్భావ సభను నిర్వహించారు విజయవంతంగా. సో దాంతో ఇంకా కేటీఆర్ టూర్ కొనసాగుతుంది. ఈ మేరకు నిన్న విద్యార్థులతో ఆయన అక్కడ సమావేశమయ్యారు. పుట్టిన గడ్డకు పెట్టుబడులతో రండి, బీఆర్ఎస్తో ఐటీకి ల్యాండ్ మార్క్, కేసీఆర్ వినూత్న పాలసీలతో గుర్తింపు, కృత్రిమ మేధ, ఏఐతో భవిష్యత్తుకు మేలే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తాం. డాలాస్లో ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేటీఆర్ విజన్ ఉన్న నేత, కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి మందగించిందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్ల పాటు ఐటీ రంగానికి చేసిన అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్ పైనే కాకుండా ఇతర ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరింపజేసి చిన్న మధ్య తరహా కంపెనీలకు భారతదేశంలో కార్యకలాపాల నిర్వహణ లాభసాటిగా మార్చవచ్చని నిరూపించారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. 2014లో హైదరాబాద్లో కేవలం 3,23,000 ఐటీ ఉద్యోగాలు మాత్రమే ఉంటే తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందని కేటీఆర్ వివరించారు. సో నాడు అవలంబించినటువంటి విధానాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవలంబించినటువంటి విధానాలు, ఐటీ రంగాన్ని ప్రోత్సహించినటువంటి తీరు, పెట్టుబడులను ఇక్కడికి ఆకర్షించినటువంటి విధానం తద్వారా 2014 కంటే ముందు హైదరాబాద్లో 3 లక్షల చిల్లర అంటే 3,23,000 ఐటీ ఉద్యోగాలు ఉంటే తాము దిగిపోయే సమయానికి 2023 సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటువంటి ఆ సమయానికి ఆ ఉద్యోగాల సంఖ్య 10 లక్షలకు చేరింది అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సో అంటే ఉద్యోగాలను పెట్టుబడులతో ఇక్కడికి ఆకర్షించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఒక సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా జరిగింది అనేది ఇవాళ ఐటీ రంగ నిపుణుల్లో కావచ్చు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళలో కావచ్చు, ఎట్లా ఉద్యోగాల సంఖ్య పెరిగింది, ఎట్లా ఐటీ రంగం అభివృద్ధి చెందింది, ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రగామిగా ఎట్లా ఎదిగింది అనేది వాళ్ళందరూ కూడా వాళ్ళ గమనంలో ఉంది ఈ విషయం. రైట్, ఇక మరొక వార్త చూస్తే రైతుల భూమిలో గోశాల, దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతులు గగ్గోలు. ఎనికేపల్లిలో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం. 99.14 ఎకరాల భూమి స్వాధీనానికి సిద్ధం. గతంలోనే ఎమ్మెల్యే యాదయ్య వద్ద గోడు. అన్యాయం చేయవద్దంటూ ఆర్డీఓకు వేడుకోలు. తాజాగా భూములు సర్కారు అంటూ బోర్డులు పెడుతున్నారు. పరిశీలనకు వచ్చిన కలెక్టర్ ఎదుట రైతుల నిరసన. సాగులో ఉంటే న్యాయం చేస్తామన్న కలెక్టర్. గండిపేట గోశాల ఎనకపల్లికి తరలింపు అంటూ ఒక వార్త వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే, పచ్చని గిరిజనుల రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు, తాజాగా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకున్న రైతుల భూముల్లో ప్రభుత్వ బోర్డుల ఏర్పాటు. ఇట్లా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట రైతులు రోడ్డున పడుతూనే ఉన్నారు. లగచర్ల మొదలుకొని ఇక్కడి దాకా అంటే ఎప్పటి నుంచో దానిలో సాగు చేసుకున్నటువంటి వ్యవసాయ భూమిని వాళ్ళు అక్రమంగా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం. ఇలా గ్రీన్ఫీల్డ్ సిటీ కావచ్చు, తర్వాత ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇట్లా రకరకాల పేరిట రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది. లగచర్ల భూముల లాక్కునే దగ్గర నుంచి కూడా ఇక్కడి దాకా గోశాల కోసం అంటే ఎప్పటి నుంచో సాగులో ఉన్నటువంటి భూమిని, దశాబ్దాలుగా సాగులో ఉన్నటువంటి భూమిని అక్కడ గోశాల ఏర్పాటు చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త వస్తే ఎర్రగడ్డలో ఫుడ్ పాయిజన్, 70 మందికి అస్వస్థత అంటూ మరొక వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే ఇక్కడ కంపారిటివ్గా ఒక వార్త మనం చూస్తున్నాం. నాడు కేసీఆర్ నాటించిన చెట్లు నేడు పడకేసిన పారిశుద్ధ్యం. కరీంనగర్ చింతకుంట మీది నుంచి జగిత్యాల వెళ్లే బైపాస్ రహదారికి ఇరువైపులా తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ హయాంలో హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఎట్లా వృక్షాలై మొత్తం ఒక ఆకుపచ్చగా మారిందో మనం చూస్తున్నాం. ఇట్లా ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో నాటి పర్యవేక్షణ ఇట్లా ఉండే, కానీ వాళ్ళ టోటల్గా పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. నల్గొండ జిల్లా కేంద్ర దవాఖానలో పారిశుద్ధ్యం పడకేసింది. ఆవరణ అంతా కూడా అపరిశుభ్రతే. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వానాకాలం కావడం, కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో రోగులు, సహాయకులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అటు గ్రామాలు కూడా పారిశుద్ధ్యంతో ఎట్లా ఉండేది, గ్రామాల్లో ట్రాక్టర్లు, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ పారిశుద్ధ్యం ఎక్కడ కూడా చెత్త చెదారం పేరుకుపోకుండా పారిశుద్ధ్యాన్ని చాలా విజయవంతంగా దాన్ని ఎక్కువగా పెంచగలిగారు, పచ్చదనాన్ని పెంచగలిగారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో టోటల్గా అవన్నీ కూడా పక్కకు పోతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. తర్వాత ప్రభుత్వ దవాఖానలో నీట్నెస్ పూర్తిగా లోపించింది. మనం చూస్తున్నాం ఇప్పటికే రోగాలు విజృంభించేటువంటి సమయం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో పక్క కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో అనేక హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంతో కనిపిస్తున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. అనేక విమర్శల మధ్య, అనేక నిరసనల మధ్య ఇక్కడ అందాల పోటీలు నిర్వహించింది ప్రభుత్వం. కానీ అట్లీస్ట్ నిర్వహించింది అదైనా కూడా గౌరవంగా వాళ్ళందరినీ పంపించారంటే ప్రపంచ దేశాల ముందు ఇవాళ హైదరాబాద్ యొక్క పరువు గంగలో కలిపే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందన్న విమర్శలు మరింతగా పెరుగుతున్నాయి. తెలంగాణ పరువు తీశారు. అందాల పోటీలతో అంతర్జాతీయ అప్రతిష్ట మూటగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ పోటీదారుల్ని కనీసం మనుషుల్లా కూడా చూడలేదు. వారిని అంగట్లో బొమ్మల్లాగా ట్రీట్ చేశారు.
అన్నదాతల్ని విస్మరించి అందాల పోటీల సీఎం సోదరుడితో మెమంటోలు ఇప్పిస్తారా? ఎంపీ చామల కిరణ్కు మతి భ్రమించింది అంటూ బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు నిన్న బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమా, రమాదేవి, సుశీలారెడ్డి, సుమిత్ర ఆనంద్. సో తెలంగాణ నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పోటీదారుల్ని మనుషుల్లాగా చూడలేదంటూ వారిని అంగట్లో బొమ్మల్లాగా చూశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో వీళ్ళంతా కూడా మహిళలకు గౌరవం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకుంటే ఏకంగా మహిళల పరువుతో పాటుగా తెలంగాణ పరువు కూడా తీసే విధంగా వ్యవహరించింది, అబాసు పాలైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా రాలేదు, పైగా అబాసు పాలు, పెట్టుబడులు దేవుడెరుగు, పరువు గంగ పాలైపోయింది. అందాల పోటీల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు విఫలం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బదనాం. అగ్గిరాజేస్తున్న మిస్ ఇంగ్లాండ్ వివాదం. మిస్ వరల్డ్ పోటీలకు ఆవురావురమంటూ హాజరైన ప్రజాప్రతినిధులు, 4 సార్లు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. సో దానితోటి బ్రాండ్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, లేకపోతే ప్రపంచ దేశాల ముందు తెలంగాణ, హైదరాబాద్ యొక్క కీర్తి మరింతగా పెరుగుతుంది అని అనుకుంటే పైసా రాలేదు, ఆ పేరు రాలేదు, పైగా పూర్తిగా అబాసు పాలైన పరిస్థితి. ఆ అందాల పోటీల్లో పాల్గొనడం కోసం, వాళ్ళతో మాట్లాడడం కోసం, వాళ్ళతో ఫోటోలు దిగడం కోసం ప్రజాప్రతినిధులే ఎగబడ్డటువంటి పరిస్థితి. 4 సార్లు సీఎం హాజరయ్యారు. సాధారణంగా అందాల పోటీలు ఏ దేశంలో నిర్వహించినా అక్కడి ప్రభుత్వాల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ పోటీలు పూర్తయ్యే వరకు హాజరైన పరిస్థితి గతంలో భారతదేశంలోని బెంగళూరు, ముంబై నగరాల్లో జరిగిన పోటీల్లో కూడా కనిపించలేదు. కానీ తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రం అందాల పోటీల కోసం పూర్తి సమయం కేటాయించారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి? 200 కోట్లు దుబారా చేసి సాధించింది ఏమిటి అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చౌమహల్లాలో రెచ్చిపోయిన నాయకులు. చౌమహల్లా ప్యాలెస్లో సుమారు 300 మంది అతిథులతో జరిగిన విందు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. డిన్నర్ పేరుతో అందగత్తెలందరినీ ఒకచోటకు చేర్చి అతిథుల్ని అలరించాలంటూ ఓ అధికారి సూచించారని, అతిథులకు కూడా మీకు నచ్చినట్టు ఉండొచ్చంటూ పరోక్షంగా హింట్ ఇచ్చాడనే ఆరోపణలు వచ్చాయి. సో అధికారులే విస్తుపోయేలా వేధింపులు వాస్తవమే. మిల్లా మ్యాగీ ఆరోపణల నేపథ్యంలో శిఖా గోయల్, రమా రాజేశ్వరి, సాయి శ్రీతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. 108 మంది కంటెస్టెంట్ల అభిప్రాయాల్ని, మిస్ వరల్డ్ నిర్వాహకుల అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీ మిల్లా మ్యాగీ పాల్గొన్న కార్యక్రమాలన్నింటినీ పరిశీలించినట్టు తెలిసింది. ముఖ్యంగా చౌమహల్లా ఘటన దృష్ట్యా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని సేకరించగా అందులో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డట్టు తెలిసింది. కొందరు వ్యక్తులు మిల్లా మ్యాగీని ఫాలో కావడం, ఆమెతో అసహజంగా ప్రవర్తిస్తూ సైగలు చేయడం, ఇబ్బంది కలిగేలా సెల్ఫీలు దిగడం లాంటివి కమిటీ దృష్టికి వచ్చినట్లుగా సమాచారం. రైట్. అయితే మ్యాగీ వివాదం పైన విచారణ లేదు అంటూ జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. చౌమహల్లా ప్యాలెస్ సీసీటీవీ ఫుటేజ్ని బయట పెట్టగలరా అని మీడియాను అడిగిన ప్రశ్నకు సమాధానం దాటేసిన మంత్రి, చౌమహల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ ధర 8,000, నిర్వహణ ఖర్చంతా స్పాన్సర్లదే, ఇంకో 10 కోట్లు రావాలి అంటూ మంత్రి జూపల్లి వెల్లడించారు. మరోసారి రమ్మన్నా రారు అంటూ బాంబు పేల్చారు పొన్నం ప్రభాకర్. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపైన నీలినమిల మంత్రి జూపల్లి. మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరవుతున్న రేవంత్ సర్కార్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరింతగా ఇరకాటంలో పడేసేవిగా ఉన్నాయి. మిస్ వరల్డ్ పోటీలపై మంగళవారం ఆయన మాట్లాడారు. మీ పాలన కాలంలో మరోసారి అందాల పోటీలు నిర్వహించే ఆలోచన ఉందా అని మీడియా ప్రశ్నించగా, అంతలేదు, వాళ్ళు రమ్మన్నా రారు, అడిగినా రారు అంటూ పొన్నం ప్రభాకర్ బాంబు పేల్చారు. అంటే వాళ్ళు ఎంత హట్ అయ్యారో మనకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లో అర్థమవుతుంది. ఇక్కడ అందాల పోటీలంటూ ఆర్భాటంగా చేసినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి, అనేక నిరసనలు జరిగాయి, అరెస్టులు కూడా జరిగాయి. అందాల పోటీలని నిరసిస్తూ మహిళా నేతల్ని, మహిళా సంఘ నాయకుల్ని కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. సరే, ఇంత విమర్శల నేపథ్యంలో అందాల పోటీలు నిర్వహించారు. సరే, ఓకే, అవన్నా కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా సక్సెస్ఫుల్గా చేశారంటే జరిగినటువంటి దాన్ని పూర్తిగా పక్కకు పెట్టే విధంగా దాంతో ఏమీ ఉపయోగం లేకపోగా, పైగా మొత్తం ప్రపంచ దేశాల ముందు హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా ఇప్పటికే ఖ్యాతి గడించింది. అటువంటి హైదరాబాద్ నగరం యొక్క ఖ్యాతి మసకబారేలా అక్కడ మహిళలకు రక్షణ లేదు అన్నటువంటి ఒక విషయం ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఇక్కడ ఒక అప్రదిష్టను హైదరాబాద్కు మూటగట్టింది, తెలంగాణ రాష్ట్రానికి మూటగట్టింది, తనకు తానుగా కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది అంటూ వాళ్ళ విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక నిన్న మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ ఎదుట, అంటే తెలంగాణ భవన్ దగ్గర, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అయితే ఆ ఫ్లెక్సీలను అట్లీస్ట్ నిన్న బర్త్డే ఆ కన్సర్న్ కూడా చూపించకుండా నిన్న తెల్లవారుజామున ఈ సమయానికే టోటల్గా తెల్లవారుతుండగానే అర్ధరాత్రి దాటిన తర్వాత టోటల్గా తొలగించారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 10 రోజులైనా వదిలేశారు. ఇక్కడ టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర నుంచి అటువంటి ఆ ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. 10-15 రోజుల నుంచి కూడా అలాగే ఉన్నాయి, వాటిని అలాగే వదిలేశారు. కానీ ఒక్కరోజు, ఒక గంటలోనే అవి ఫ్లెక్సీలన్నీ పెట్టి తమ అభిమానాన్ని చాటుకునేటువంటి ఆ సమయంలోనే
మొత్తం ఫ్లెక్సీలన్నీ ఇక్కడ తొలగించినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు ఫ్లెక్సీలను తొలగించడంపైన పలువురు మండిపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వానికి ఇదేం ద్వంద్వ వైఖరి అంటూ నిలదీస్తున్నారు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది రాత్రికి రాత్రి తొలగించారు. మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వద్ద గత 10 రోజులుగా ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను మాత్రం అలాగే ఉంచారు. అలాగే మెట్రో పిల్లర్లు, కూడలలో నెలల తరబడి ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ ఫోటోలు తొలగించకుండా హరీష్ రావు ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమంటూ పలువురు పేర్కొంటున్నారు. హరీష్ రావు ఫ్లెక్సీల తొలగింపు, మందమరిలో ఫ్లెక్సీల రగడ, సర్కారు దుర్మార్గంపైన బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కన్సన్నల్లోనే ఈ ఫ్లెక్సీల చించివేత జరిగింది అంటూ కుప్పల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు నిలదీస్తున్నారనే దుగ్ధతోనే ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావుకి. మాజీ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్, కేటీఆర్లకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావును కలిసి బీఆర్ఎస్ నాయకులు నిన్న శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా హరీష్ జన్మదినం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. లండన్లోనూ వేడుకగా బర్త్డే, కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.